యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాకు కొద్దిసేపు ఊపిరాడలేదు. ఏమైంది ఎద్దులయ్యా? చరిత్ర పునరావృతం అవుతుంది డమ్మక్క. గాయత్రీదేవి కనుమరుగయింది. డమ్మో డమ్మ, తల్లికి తెలుసా మరి? ప్రకంపనలు మొదలవ్వాలి. చిచ్చుల పిడిగల్లో ఇంకో పిడిగెక్కడా? గానవి, ఒకదానివి ఆడుకుంటున్నావు? అక్కేదమ్మా మాటలొచ్చుంటే టకా టకా సమాధానం చెప్పేది బ్రో. నేనమ్మా గాయత్రి నీ దగ్గర లేదా? పిన్ ఎత్తుకుందేమో బాబాయ్ గారు. గుమ్మం బయట టైలర్ దగ్గర మాట్లాడుతోంది. గాయత్రిని ఎత్తుకోలేదే. అమ్మ లేదా? మరి అదే కదా అర్థం. ఉండదు, కనిపించకుండా ఉండదు. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు? జరగాల్సింది జరగాలని ఎద్దులయ్య ఉద్దేశం. సుమి, నీ జాకెట్ కూడా కుట్టేసింది, ఒకసారి వేసుకుని చూడు. ఇక్కడే వేసుకోమంటావు పిన్ని? జోకులేకే. నా కామెడీ ఏముందిలే, అందరూ ఉండగా పిల్ల కనపడకుండా పోవడం అసలు కామెడీ. ఏ పిల్ల? మూతి మీద కొడతాను ఏమనుకున్నావా? ఏమైందండి? పిల్లల్ని చూసుకోమని చెప్పాను కదే, గాయత్రిని ఎక్కడ వదిలేసావు? నేను వదిలేయడం ఏంటి? నేను బయటికి వెళ్లే ముందు ఇద్దరూ ఇక్కడే ఆడుకుంటున్నారు కదా. గాయత్రి, బావగారు, సోఫా వెనకాలండి ఆట పట్టిస్తుందేమో చూడండి. చిలిపి కృష్ణుడు అనుకున్నావా? లేచి నిలబడి తప్పటడుగులు కూడా వేయలేని పసికూన గాయత్రి. కనిపించిందా? ఇక్కడెక్కడా లేదు. పైన కూడా లేదు బ్రో. ఎక్కడ కనబడలేదు. కిచెన్ లో కూడా లేదు బాబు గారు.
ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? బయటికి రానే లేదు నైని. నేను చూసే గుమ్మం దాటాను. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో. అలా మాట్లాడకనయ్య. కీడెంచి మేలించాలంటారు కదా, అందుకన్నాను. బాబుగారు, నాకు చాలా భయంగా ఉంది. పాపకి ఏదన్నా అయితే ఏమవుతుంది నైని? ఏదైనా అయ్యేలా ఉంటే నీకు తెలిసిపోతుంది కదక్కా. అలా మాట్లాడి ఇంకా వదిలి టెన్షన్ పెడతావా? విశాలాక్షమ్మ తల్లి, గాయత్రి ఎక్కడుందమ్మా? హాల్లో ఉన్న పిల్ల ఎక్కడికి పోతుంది నైని? అక్కతో ఆడుకుంటున్న గానవి చెప్పాలి. లేదంటే ఇక్కడ జరిగిందంతా చూస్తున్న గాయత్రకే చెప్పాలి. చిన్నపిల్లకి మాట రాదు, పెద్దమ్మ ఇచ్చిన మాట కోసం కూడా రాదు. వచ్చింది పుత్రా, వచ్చేసింది పుత్రా. ఆ పెట్టి విసిరింది ఎవరు? ఎవరూ లేరు, అందరం ఇక్కడే ఉన్నాం. ఈ పెట్టి వెళ్ళి రిఫ్రిజిరేటర్కి తగిలిందంటే పాప అయ్యో గాయత్రి, పాప, అయ్యో కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ఒళ్ళు చల్లబడిపోయినట్టుంది. పాపని అందులో ఎవరు పెట్టారు? పళ్ళు రాలగొడతానేమనుకో నువ్వు. ఫ్రిడ్జ్ డోర్ చెరిగేసి నువ్వు. చిన్న పాప తెలికే లోపలికి వెళ్ళింటది. నేను వాటర్ బాటిల్ తీసుకుని బయటికి వెళ్ళానండి. నాకు తెలిసే నీ నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుంటుందని. వదిలేండి బాబాయ్ గారు, ఎవరు కావాలని చేయరు కదా. సమయానికి మనం ఇక్కడికి రాకపోతే గాయత్రి ఇందులోకి వెళ్ళినట్టు ఐడియానే వచ్చేది కాదు. అందులో గాయత్రమ్మ గారు రాసిన పేపర్ పెట్టడం వల్లే పాప ఉన్న చోటు చూపించగలిగింది. ఫోటోలో ఉన్న గాయత్రక్క చెప్పలేదనుకున్నాను కానీ తన చేతి గీత పాప రాతను చదవగలిగింది. డ్రెస్ చల్లగా అయిపోయి ఉంటుంది, వేరే మార్చొద్దునా? గాయత్రి, టైం బాగుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పిల్ల పుట్టుకుమన్నదే. నైని, ఏమైంది? ఎవరికైనా ఏదైనా ఆపదొస్తుందంటే నాకు ముందే తెలిసిపోతుంది కదా బాబుగారు. గాయత్రి పాప విషయంలో ఎందుకు తెలియలేదు? బాబుగారు, పొలమారితే నీళ్లు తాగమంటారు. నీళ్లు తాగేటప్పుడే పొలమారితే ఇంకేం తాగాలి? నిదానంగా తాగితే ఏమీ కాదు. మిమ్మల్ని తలుచుకునేదే నేను. ఇక్కడే ఉన్నాను. నన్ను కన్న తల్లి తలుచుకుందేమో. ఏంటి నాన్న, ఇన్నాళ్ళైనా నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉన్నావని తిట్టుకుంటుందేమో. అమ్మగారు అలా అనుకోరులే బాబుగారు. కోర్స్, అమ్మ బిడ్డను ఆశీర్వదిస్తుందే గాని శపించదు. అది సరే,
నేను ఆలోచిస్తున్న దానికి మీరు సమాధానం ఇంకా చెప్పలేదు. ఆ, ఇది మరీ బాగుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తే నేను ఎలా ఆన్సర్ ఇస్తాను? గాయత్రి పాపకి ఊపిరి ఆడకుండా ఫ్రిడ్జ్లో ఎలా ఉండగలిగిందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నాకెందుకు ముందే తెలియకుండా పోయిందన్న బాధ కూడా ఉంది. వరి అవ్వకు నాయని. బిడ్డ తల్లికి నిజంగా ప్రాణాపాయం ఉండుంటే నీకు తెలిసిపోయేదేమో. అలాంటి ప్రమాదం జరగనప్పుడు అలా ఎలా తెలుస్తుంది? లాజికే కదా. అంతేనంటారా? అంతేనాయని. ఇద్దరు బిడ్డల తల్లివి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇద్దరెక్కడున్నారు? అంటే గాయత్రి పాపని ఇంకా శాస్త్రి గారి మనవరాలుగానే చూస్తున్నావా? అయ్యో అప్పుడు నీకు సుమనకి తేడా ఏముంటుంది? అయ్యో స్వామి, నేను అలా అనలేదు. గాయత్రి పాప ఉంది. గాయత్రి అమ్మగారు ఏరియా అంటున్నాను. హా, అమ్మ ఉంది. డైరీలోని పేజీ పోస్ట్లో వచ్చిందంటే తన ఆశయం సజీవంగా ఉందని. ఎవరు పంపించుంటారు? నీకన్నా సీరియస్గా ఆలోచించాను, కానీ అంతు పట్టలేదు. దొరుకుతారు. కొంచెం ఓపిక పట్టాలి. ఏమో బాబుగారు, పాపకలా జరిగినప్పటి నుంచి గుబులుగా ఉంది. తనకి ఎలాంటి గండం రాకూడదు అంటే రేపొకసారి గండాల గౌరమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకుని వద్దాం. ఏమంటారు? హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! ఏ దూర్ పీచు మిఠాయి అమ్ముకున్న దానిలాగా అలా కొడతావంటే? అయ్యో రామా, పూజ చేసుకుంటుంటే అలా అంటారేంటి మీరు? భగవంతుడు మిమ్మల్ని తొక్కేస్తాడు. ఈసారి కూడా తొక్కేస్తే నీ మోకాల దగ్గర ఉంటా. హారతి ఇవ్వడం అయిందా పిన్ని? అయిపోయింది నైని. అందరూ వచ్చి కళ్ళ కత్తుకుంటే కొత్త చీరలు కట్టుకుని అందరూ కలిసి గుడికి బయలుదేరచ్చు. గుడికి ఎవరెవరు వెళ్తున్నారు? నేను బాబుగారు వెళ్ళాలనుకున్నాం. గాయత్రి పాపకు నిన్న గండం తప్పింది కదా, ఇంకోసారి అలాంటివి పొరపాటును కూడా జరగరాదని గండాల గౌరమ్మ గుడికి వెళ్ళాలనుకున్నాం. అక్కడికి వెళ్తే గండం రాదా? వచ్చినా మన దాకా రాదన్నయ్య. ఆ, ఆ తల్లి దయ ఉంటే ఆందోళన కూడా తొలగిపోతుంది. ఆ, మరి ఇంకే మమ్మీ, మనం కూడా వెళ్దాం పదా. వల్లభ, ఇప్పుడు మనం గుడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆ, అలా అడుగుతావేంటి మమ్మీ? నాకు గండం ఉందని స్వామీజీ చెప్పారు కదా. ఏ సోమవారం అయ్యా? ఓ ఓ, మీకు పరిచయం లేదు కదా. యాక్చువల్లీ రే, నువ్వు అతిగా మాట్లాడకుండా ఇంట్లో నిప్పడుంటే నీకే ఆపద రాదు. అనయ్య, అమ్మ చెప్పింది కదా, ఇక్కడే హ్యాపీగా ఉండు. అమ్మా, నేనెందుకుంటాను? మీరు వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని రావచ్చు. నేను మాత్రం బుర్ర గోక్కుంటూ గోల్డ్ కొరుకుంటూ ఇంట్లోనే పడుండాలా? ఆహా, నోనో, నేను వచ్చేస్తాను. కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉన్నారు బావగారు. ఎవరిని రాకూడదని చెప్పట్లేదు, కానీ అక్కడ పూజా విధానాన్ని అనుసరించాలి. భక్తితో ఉండాలి. ఎగతాళిగా మాట్లాడకూడదు. మాకేం అవసరం? అయితే రారా. అలా నోరు జారాల్సిన పనే ఉందంటున్నాను. రావచ్చు, కానీ అక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా ఇక్కడి నుంచి ఎలా వెళ్తామో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలా ఉండం. ఏ వంకర్లు తిరిగిపోతారా? ఈ ఎక్స్ట్రాలే వద్దనేది బ్రో. ఎందుకు వల్లభను చిన్నపిల్లాళ్లా చూస్తున్నారు? తనకేమీ తెలీదనుకున్నారా? పెద్దలకి అన్ని రూట్లు తెలుసక్కాయ్, కానీ రూల్స్ మాత్రం తెలీదు. గండాల గౌరమ్మ గుడికి వచ్చి
పెదబావ గారికి ఎదురయ్యే గండాల్ని తొలగించుకోవాలనుకోవటం తప్పు కాదే. సర్లే, ఎవరు కాదన్నారని. కానీ అక్కడికి వస్తేనే బావగారికి గండం వస్తుంది. ఏం నోరకనేది? నిజం చెప్పాలి కదా చెల్లి. భయపెడుతున్నావా నైని? ఓహో, అలా అంటే అడుగు పెట్టననా? ఐ డోంట్ కేర్. గండం తొలగించే చోట గండం ఎలా వస్తుంది? మమ్మీ, పద డ్రెస్ చేంజ్ చేసుకుందాం, వెళ్దాం గుడికి. ఆడుకోవడానికి నువ్వు వచ్చావని తెలుసమ్మా. శాంతించు గండాల శాంతించు తల్లి. తల్లి శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి. అమ్మ గండాల గౌరమ్మ, శాంతించమ్మా, పట్టుకోండమ్మా. అమ్మా శాంతించు తల్లి, గౌరమ్మ శాంతించమ్మా. అమ్మోరు కదిలిపోయింది. దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేయండి. పదండి. ఏంటి మమ్మీ, ఈ వాతావరణం విచిత్రంగా ఉంది. అలా ఊగిపోయి భయపెట్టేసిందేంటి ఆవిడ? గౌరమ్మ తల్లి వచ్చిపోయింది బాబు. ఆవిడలోకా? అవునమ్మా. ఎవరికైనా గండం ఉందని అనుమానం వస్తే అమ్మవారి గుడికి రావాలి. ఎక్కడుండే పసుపు రాయిని పట్టి చూడాలి. ఆపద ఉండే వాళ్ళకి అలా పూనకం వచ్చిపోతుంది. ఎవరికి ఏ గండం వస్తుందన్నా మా అక్కకి ముందే తెలిసిపోతుందిలేండి. తెలిస్తే మంచిదే, కానీ అమ్మోరు ఒంటి మీదకొచ్చిపోతే ఇంకా మంచిదే. మా గాయత్రికి ఎలాంటి గండం రాకూడదని దండం పెట్టుకోవడానికి వచ్చాం. నాకే గండం ఉందని మా ఆయన మారం చేసి మా వెంట వచ్చారు. గండం ఉందంటే గౌరమ్మ తల్లి వస్తుంది. బావగారు కంగారు పడకండి. భక్తి శ్రద్ధలతో అమ్మని స్తుతించండి. బ్రో, నీకేదో అయ్యేలా ఉంది. రేయ్, నాకేమవుతుంది? రై, నువ్వు భయపెట్టకు. అంతా మంచిగా జరుగుతుందని నమ్మాలి ముందు. మనలో ఒక్కొక్కరిగా పసుపు రాయిని పట్టి చూడండి. హారతి ఇచ్చాక ముందు నేను పెట్టి చూస్తానక్క. సరే పదండి. బాబుగారు తీసుకోండి. सर्वभूतेषु निद्रा
సుమన